స్పైసీగా చికెన్‌ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి పెప్పర్ చికెన్ ఫ్రై నేను చేసిన విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫుల్ వీడియో వాచ్ చేసి మీరు కూడా పెప్పర్ చికెన్ ఫ్రై ఈ విధంగానే కుక్ చేస్తారా? లేదా అనేది కామెంట్ చేయండి. హలో అండి. నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. థంబ్‌నెయిల్ చూసారు కదా! పెప్పర్ చికెన్ ఫ్రై. స్పైసీగా అలానే సింపుల్‌గా. నేను ఎలా చేస్తున్నాననేది చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కర్రీ బౌల్‌ని పెట్టుకొని చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు కొంచెం కుక్ చేసుకోవాలండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. సో, ఈ విధంగా లైట్‌గా కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మనం నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెన్ ఉంటది కదా! చికెన్‌ని కూడా వేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోండి. కలుపుకొని చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసేయండి. చూసారు కదా! చక్కగా చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది. సో, ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోండి. ఇందులో సరిపడినంత కారం, ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. పసుపు కూడా ఆల్రెడీ వేసేసాం కాబట్టి నేను పసుపు వేయట్లేదు. ఇప్పుడు మీ దగ్గర మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి వేసుకోండి. లేదంటే మిరియాలను పొడి చేసి వేసుకోండి. మిరియాల పొడి వేసిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి దీన్ని మ్యారినేట్ చేసుకునేలాగా ఒకసారి మొత్తం తిప్పేసి అరచక్క నిమ్మరసం కూడా వేసుకొని దీన్ని చల్లారడం కోసం పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇంకొక స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకొని అంటే చికెన్ని ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పాన్‌ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. మీరు పెప్పర్ చికెన్‌ని స్టార్టర్ లాగా తినాలి అనుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని చికెన్‌ని డీప్ ఫ్రై చేసుకోండి. లేదు నార్మల్‌గా రైస్‌లో గానీ, లేదా బిర్యానీలో గానీ, బగారా రైస్‌లో గానీ తినాలి అనుకుంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని నార్మల్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
నేనైతే చికెన్ని నార్మల్గానే ఇంట్లో రైస్లో కోసం ఫ్రై చేసుకుంటున్నా కాబట్టి ఆయిల్ సరిపడా వేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని నేను కట్ చేసిన విధంగా బారుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవుతుండగానే ఇంకొంచెం మిరియాలు వేసుకోండి. అంటే 10 నుంచి 12 వరకు వేసుకోండి. స్పైసీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మిరియాలు వేసుకోవసరం లేదు. నేనైతే స్పైసీగా కావాలి అని మిరియాలు 2 లవంగాలు వేశాను. యాలుక్కాయలు అలానే దాల్చిన చెక్క ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెను, సో అది ఇందులో వేసి ఫ్రై చేసుకోవడమే. ఇంతేనండి, టేస్టీగా, స్పైసీగా, సింపుల్గా పెప్పర్ చికెన్ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.